హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ అయితే తెలంగాణలో రేషన్ కార్డ్స్ కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే నేను తీసుకొచ్చానండి. సో ఇది తెలంగాణ పీపుల్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో రేషన్ కార్డ్స్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని బట్టి అయితే ఆల్రెడీ ఒక్కొక్కటిగా స్లోగా వాళ్ళైతే అమలు చేస్తూ వస్తున్నారు. సో ఆల్రెడీ రైతు బంధు కానివ్వండి, మనకు మహిళకి ఫ్రీ బస్సు అండ్ అలాగే గ్యాస్ సబ్సిడీ ప్రతి ఒక్కటైతే అమల్లోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ అలాగే అదేవిధంగా చాలామంది ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకైతే పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కేవైసీ చేయించుకోవాలని అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో 80% ఆఫ్ ద పీపుల్ అయితే కేవైసీ కూడా చేయించుకున్నారు. సో ఇంకా కొంతమంది అయితే కేవైసీ చేయించుకోకుండా అలాగే ఉన్నారు. బట్ ఏంటంటే ఈ ఓల్డ్ రేషన్ కార్డ్స్ కేవైసీ ప్రక్రియకి లాస్ట్ డేట్ కూడా ఇచ్చేయడం జరిగింది. సో ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందుట్లో ఏవైతే వ్యాలిడ్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో పాత రేషన్ కార్డ్స్ అవి అలాగే ఉంచి ఇంకా ఏవైతే మనకు ఇన్వాలిడ్ ఉన్నవి లేకపోతే కేవైసీ కంప్లీట్ కానివి వాటిని అయితే రిమూవ్ చేసి కొత్త రేషన్ కార్డులని మళ్ళీ మంజూరు చేయడానికైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే మనకు రీసెంట్గా రేషన్ కార్డు గురించి ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో రేషన్ కార్డులో ఏంటంటే మనకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ చేయడం అండ్ అలాగే చక్కెరతో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా సరుకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో వీటిపైన కూడా ఇప్పుడు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రానుందండి. సో ఇప్పుడు అంతేకాకుండా చాలామంది తెలంగాణలో ఉన్న ప్రజలు అయితే కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది. సో ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పుడైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ మనకు తెలంగాణలో ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ కోసం అయితే ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే ఏంటంటే ఇంతకుముందు ఉన్న రేషన్ కార్డ్ లాగా కాకుండా ఇప్పుడు ఇచ్చే రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో న్యూ రేషన్ కార్డ్స్ అవి కొంచెం డిఫరెంట్గా లైక్ స్మార్ట్ కార్డ్ ఎలా ఉంటుందో ఆ తరహా లాగా అయితే ఇప్పుడు రేషన్ కార్డ్స్ పంపిణీ చేయాలని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నట్టు సమాచారం అండి. ఇన్ కేస్ కానీ ఇది 100% నిజం అవుతే నేను కంపల్సరీగా ఇంకొక వీడియో అయితే చేస్తాను. బట్ ప్రీవియస్గా ఉన్న కార్డ్స్ లాగా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేషన్ కార్డ్స్ అండి. నాకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను డెఫినెట్గా అయితే షేర్ చేస్తాను రేషన్ కార్డ్స్ గురించి. ఓకేనా, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా, బాయ్.